అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బరి తెగించారు. నేను ఈ సూపర్ 6 హామీలను అమలు చేయను, మీరేమన్నా నన్ను ఏమైనా చేయగలుగుతారా? ప్రతిసారి నా మీద ఫీలింగ్స్ పెంచుకొని ఎప్పుడు ఇస్తాడు ఈ హామీలు అని చెప్పి కళ్ళు కాయలు కాచేలాగా ఎదురు చూడొద్దు. రైతులు ఇబ్బంది పడండి, మహిళలు ఇబ్బంది పడండి, విద్యార్థులు నిరుద్యోగులు ఇబ్బంది పడండి. నేను ఇబ్బంది పడాలా? మీరు పడలేరా? నాకు ఓటు వేసిన మీరు ఇబ్బంది పడితే తప్పేంటి? ఇబ్బంది పడండి. నేను ఈ సూపర్ 6 హామీలు ఇవన్నీ అమలు చేయాలంటే ఆర్థిక వృద్ధి 15% పోవాలి. అంటే ఆర్థిక వృద్ధి అంటే అర్థం కాదులేండి నేను చెప్పే భాష. అది 2047కి సాధ్యం. 2047వ సంవత్సరం వస్తే నా వయసు 99 ఏళ్ళు వస్తాయి. అప్పుడు నేను ఇవన్నీ అమలు చేస్తా అని చెబుతున్నాడు. ఎంత బరితెగిచ్చాడు చూడండి. ఏమైనా చేయగలుగుతారా? అంతే కదా, ఓటేశారు కదా, ఏమైనా చేయగలుగుతారా? నాకు 5 ఏళ్ళు అధికారం ఉంది అని బరితెగించే చెప్పేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఎన్నికల్లో అధికారంలోకి రావటం కోసం ఎన్నికలప్పుడు వీళ్ళు ఇచ్చిన హామీలేమో చేంతాడంత. ఈరోజు ఒక్కటే చేయకుండా అడిగితేనేమో బరితెగించి చెప్పేస్తున్నాడు నేను చెయ్యను అని చెప్పి. మళ్ళీ దీన్ని జగన్మోహన్ రెడ్డి గారి మీద నెట్టడం. మాట్లాడితే జగన్ గారి పేరు ఎత్తపో చంద్రబాబు నాయుడు గారు నీకు ఇంట్లో ఏమైనా భోజనం పెట్టట్లేదేంటి? ఇంటికి వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళు తిట్టలేదు కాబట్టి, లేదు జగన్ గారి పేరు ఎత్తలేదు కాబట్టి నీకు భోజనం పెట్టినట్టున్నారు ఇంట్లో. రోజు లెగిసిన దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారు అబద్ధాలు. జగన్మోహన్ రెడ్డి గారి వల్లంట రాష్ట్రం అంతా అధోగతి పాలైందంట. మళ్ళీ అప్పులు ఓ రోజు 11 లక్షల కోట్లు అంట, ఓ రోజు 10 లక్షలు అంట, ఓ రోజు 9 లక్షలు అంట, ఓ రోజు 14 లక్షల కోట్లు అంటావు. నీ నోటికి ఏది బుద్ధి పుడితే అది, నోటికి ఏది వస్తే అది. ఎన్ని రోజులు అబద్ధాలు చెబుతావు చంద్రబాబు నాయుడు గారు? రాష్ట్రానికి సంబంధించి అప్పులు ఏదైతే అన్ని అప్పులు, ఏది ప్రభుత్వ గ్యారెంటీతో తీసుకున్న అప్పులు, విద్యుత్ సంస్థల అప్పులు, విద్యుత్ సంస్థలకు చెల్లించాల్సిన అప్పులు, మొత్తం ఏదైతే ప్రభుత్వ కార్పొరేషన్ ద్వారా తీసుకున్నటువంటి అప్పులు, అన్ని అప్పులు చూస్తే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మనకి వారసత్వంగా వచ్చిన అప్పులు 1,53,347 కోట్లు. నువ్వు దిగిపోయే సమయానికి అది 4,08,170 కోట్లు. 1,53,347 కోట్ల నుంచి నువ్వు 4,08,170 కోట్లు అయింది. మొన్న జగన్మోహన్ రెడ్డి గారు జూన్ వరకు, ఎందుకంటే నువ్వు ప్రమాణ స్వీకారం చేసే రోజు వరకు చూసుకుంటే 4,08,000 కోట్ల నుంచి 7,48,612 కోట్లు అయింది. అంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 3,40,000 కోట్లు అన్ని రకాల అప్పులు కలిసి చేసినాయి 5 ఏళ్లలో. నువ్వు ఉన్నప్పుడు వార్షిక వృద్ధి రేటు అప్పులకు సంబంధించినటువంటిది 21.63% నువ్వు అప్పులు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు కేవలం 12.90 సగటు వార్షిక వృద్ధి అప్పుల్లో. మరి ఎవరు అప్పులు ఎక్కువ చేశారు? మళ్ళీ ఈరోజు 10 లక్షలు అంట, 15 లక్షల కోట్లు అంట. నోటికి బుద్ధి ఏది పుడితే అది. మనిషి అనేవాడు మాట్లాడు, నువ్వు మాట్లాడినట్టు. నువ్వు ఒక డిఫరెంట్, అసలు ఈ భూమండలంలో నీళ్ళంటాడు ఉండడు. మళ్ళీ తలసరి ఆదాయం తగ్గిందని అబద్ధాలు. నువ్వు ముఖ్యమంత్రిగా అయ్యేటప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తలసరి ఆదాయం 93,903 కోట్లు 2014-15లో. నువ్వు దిగిపోయే సమయానికి అది 1,54,031 రూపాయలు అయింది. 93,903 రూపాయల నుంచి 1,54,031 రూపాయలు అయింది. అంటే నీ 5 ఏళ్లలో పెరిగినటువంటి తలసరి ఆదాయం కేవలం 60,128 రూపాయలు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు 2 ఏళ్ల కోవిడ్ ఉన్న 1,60,341 రూపాయలు 2019-20లో తలసరి ఆదాయం అయితే 2023-24 వచ్చేటప్పటికి 2,42,479 రూపాయలు. అంటే 88,448 రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో తలసరి ఆదాయం పెరిగి మొత్తం 2,42,479 రూపాయలు అయింది. 2 ఏళ్ళు కోవిడ్ ఉన్నా. అంటే నీవు ఉన్నప్పుడు కోవిడ్ లేదు, ఏం లేదు, ఏం పథకాలు ఇచ్చింది లేదు, సచ్చింది లేదు, ఏమి డెవలప్మెంట్ కార్యక్రమం చేసింది లేదు, అయినా 60,128 రూపాయలు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు 2 ఏళ్ళు కోవిడ్ ఉన్న 88,445 రూపాయలు 5 ఏళ్ళలో పెరిగితే, ఇది ఆర్బీఐ నివేదిక, నేను ఈనాడు పేపర్ ఇంకో పేపర్తో చూసి చెప్పట్లా. సో ఇవన్నీ లెక్కలు. ఈ లెక్కలను వదిలేసి పిచ్చి వాగుడన్నీ వాగి రాష్ట్రం ఆదాయం తగ్గింది, రాష్ట్రం అప్పులు కుప్ప అయిపోయింది, శ్రీలంక అయ్యింది, నేను శాత కాకపోతే ఎందుకు ముఖ్యమంత్రిగా? ఇక్కడైనా అబద్ధాలు ఆపి ఏదో ఒక విధంగా సూపర్ 6 హామీలని అమలుపరిచేటటువంటి కార్యక్రమం చేయి. కనీసం మనిషిలాగా బతుకు చంద్రబాబు నాయుడు అని చెబుతా ఉన్నాను. మనిషిలాగా ప్రవర్తించని కూడా చెప్తా ఉన్నాను. For more updates, please subscribe Dota Media.